ఆగస్టు 14 తెల్లవారితే స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలకు అంబరమే సాక్షి. తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తికి వేదిక సిద్ధమైంది. 2014 అడుగుల జాతీయ జెండా ట్యాంక్ బండ్ సాక్షిగా సిద్ధమైంది. తెల్లవారుఝాము ఉదయం 6 గంటలు మంచు తెరలు పలకరిస్తున్నాయి. స్వాతంత్ర స్ఫూర్తిని పరామర్శిస్తున్నాయి. వరల్డ్ బుక్లో రికార్డు నమోదు చేసుకున్న 2014 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ప్రారంభించడానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తొలి చైర్మన్ కె. స్వామిగౌడ్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఒకప్పుడు అతి మామూలు మనిషి, ఆ తరువాత చిరుద్యోగి, పరిణామ క్రమంలో ఎన్జీఓలకు అభిమాన నాయకుడయ్యాడు. తెలంగాణ ఉద్యమానికి నేను సైతం అంటూ ఉద్యమ గీతం ఆలపించారు. నిద్రలేని రాత్రులను, మృత్యువు అంచులను చూశారు. అతనే ఒక స్ఫూర్తి సంతకం. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి తొలి చైర్మన్. మువ్వన్నెల పతాకం బుద్ధుడి సాక్షిగా గగనాన సగర్వంగా ఎగురుతోంది. బోలో స్వతంత్ర భారత్ కి జై అన్న నినాదాలు ట్యాంక్ బండ్లో మార్మోగిపోతున్నాయి. ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం. ఈ దేశభక్తిని గొంతెత్తి చాటుదాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तव शुभ नाम जागे तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे పబ్లిక్ స్కూల్ సంస్థ వారు తెలంగాణ వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం భారతదేశంలోనే రికార్డు స్థాపించడం ఈ గడ్డ నుంచి నాకు చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ప్రజలు జాతీయ భావాన్ని ఏ విధంగా ప్రదర్శించారని మొత్తం భారతీయులకు తెలిసే విధంగా ఈరోజు ట్యాంక్ బండ్ పైన ఈ పబ్లిక్ స్కూలు టాలెంట్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు స్థాపించడం. అయితే ఇదే దీనికన్నా ముందున్నటువంటి రికార్డు కూడా వారికే ఉంది. 1947 అడుగులు ఆ రోజు రికార్డు పెట్టారు. అది వారి రికార్డును వారే అధిగమిస్తూ ఈరోజు 2014వ సంవత్సరంలో 2014 అడుగుల జాతీయ జెండాను ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించడం చాలా గొప్ప అనుభూతి. ప్రధానంగా తెలంగాణ ప్రజలకు జాతీయ భావం ఎంత గట్టిగా ఉన్నదన్న విషయాన్ని ఇక్కడి నుంచి మా మిత్రులు ఆ సంస్థ ద్వారా తెలియజేయడం సంతోషం. మొన్న పూర్ణ ఆహుతి నిజామాబాద్ జిల్లా నుంచి మా లంబాడి బిడ్డ, మా ఆదివాసీ బిడ్డ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ తెలంగాణ గడ్డ నుంచి ఈ జాతీయ భావాన్ని భారతదేశం మొత్తం ప్రపంచ రికార్డు స్థాపించడం, ప్రపంచ రికార్డు ఈ సంస్థను నమోదు చేయటం, ఈ రికార్డు నమోదు చేయడం మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఈ రికార్డును అధిగమించినట్టే రాబోయే రోజుల్లో ఇంకా యువకుల లోపట, తెలంగాణ బిడ్డల లోపట, భారతీయులందరి లోపట జాతీయ భావం ఇంకా పెంపొందాలి. ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి. ప్రజాస్వామ్యంతో పాటుగా ప్రతి బిడ్డ కష్టపడి మన జాతీయతను కాపాడుకుందాం. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి మనమంతా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
ప్రత్యేక సందర్భం ఒకటి ఏమిటి అని అంటే 60 సంవత్సరాల బానిసత్వ సంఖ్యలు విడదీసుకున్న ఈ తెలంగాణ గడ్డ స్వాతంత్రము ఏదైతే బానిస సంఖ్యలు విడదీసుకొని స్వాతంత్రం అయ్యిందో భారతదేశము, దానికి అనుగుణంగా ఈరోజు కూడా తెలంగాణ గడ్డ స్వాతంత్రం అయ్యింది. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ రికార్డు స్థాపించడం జరిగింది. ఈ స్ఫూర్తి కొనసాగుతుందని ఆశిస్తున్నారు. ఈ స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగుతుంది. ఇంతకు ఇంకా 3 పైకి ఈ రికార్డు స్థాపించడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా జాతీయ స్థాయిలో అన్ని రికార్డులను అధిగమించి మా జాతీయ భావాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ గడ్డ ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. 60వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో 1947 అడుగుల జాతీయ జెండాతో ఈరోజు స్వాతంత్రోత్సవ దినోత్సవం పురస్కరించుకొని చేసిన ఆ రికార్డుని ఈరోజు బ్రేక్ చేస్తూ 2014 సంవత్సరానికి గాను తొలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇండిపెండెన్స్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2014 ఫీట్ల నేషనల్ ఫ్లాగ్ని తయారు చేసి ప్రజలందరూ కూడా ఈ ఫ్లాగ్ని అంకితం చేస్తున్నాం. ఎందుకంటే దేశభక్తి అనేది ఈరోజు చాలా అవసరము. అటువంటి దేశభక్తి ఉన్ననాడు మాత్రమే రాబోయే కాలంలో గొప్ప వాళ్ళు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దేశభక్తి పెంపించే ఉద్దేశంతో ఈరోజు లోటస్ ల్యాబ్ పబ్లిక్ సంస్థలు ఇవి తయారు చేయడం జరిగింది. ఈరోజు ఈ వేదిక మీద అందరికీ కూడా ఈరోజు 60వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జర్నలిస్ట్. సో ఫస్ట్ టైం మీరు 1947లో అది బ్రేక్ అయింది. సో మళ్ళీ మీ సంవత్సరం ఉంటే అది మళ్ళీ బ్రేక్ అవుతుంది. హౌ డు యు ఫీల్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వీఆర్ సో హ్యాపీ అండి. యాక్చువల్లీ 1947 ఫీట్ ఇంతకుముందు కూడా లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చేశారు. వీళ్ళు కొత్తగా కాకుండా వాళ్ళ రికార్డ్ని వాళ్ళే బ్రేక్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. సో ఈ రోజు మాత్రం 68th ఇండిపెండెన్స్ డే సందర్భంగా వాళ్ళు 2014 ఫీట్ ఫ్లాగ్ని ఈరోజు డిస్ప్లే చేశారు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వీళ్ళు లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ పైన ఉన్న తెలుగు బిడ్డగా నేను చాలా సంతోషపడుతున్నాను. అండ్ ఐ కంగ్రాచులేట్ టు లోటస్ ల్యాబ్ ప్రిన్సిపల్ కోమటిరెడ్డి గారు. దీనికి సపోర్ట్ చేసిన చిల్డ్రన్స్ ఈ ఏజ్లో వాళ్ళు ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు గొప్ప పౌరులు అవుతారని, మన దేశానికి సంబంధించి మంచి పౌరులై మన దేశాన్ని కాపాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్స్పిరేషన్ ఏంటంటే అసలు ఇది 2004 అనే ఐడియా ఎందుకు, ఇది ఎవరికి అంకితం చేస్తున్నారు? ఈరోజు దేశం యొక్క అంటే దేశానికి ఈరోజు ఒక మంచి మనుషులు కావాలనే ఆలోచనతో మేము ఈరోజు అంటే ఒక దేశభావం ఉండాలనే ఆలోచన మాకు ఎప్పుడు ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1947 అడుగుల జాతీయ జెండా ఆ రోజు తయారు చేసాం. అదే కాకుండా ఈరోజు ఎస్పెషల్గా తెలంగాణ స్టేట్ కన్ఫర్మ్ కావడం, ఆ తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ డే జరుపుకోవడం అనేది ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014 సంవత్సరం పురస్కరించి 2014 ఫీట్ల నేషనల్ ఫ్లాగ్ని ఈరోజు జాతీయ జెండా అతిపెద్ద జాతీయ జెండా తయారు చేసి అది డిస్ప్లే చేసి వాళ్ళ ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు భక్తిభావాలతో ఉండి రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శనం ఉండాలనేది నా ఆలోచన అండి. అది మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మా రాష్ట్రం వచ్చినాక తొలిసారి మా రాష్ట్రంలో మేము తెలంగాణ రాష్ట్రంలో జెండా వందనం జరుపుకుంటున్నాం అంటే మాకు ఎంతో సంతోషంగా ఎంతో గౌరవంగా ఉంది. ఈ రోజు కోసము మా తెలంగాణ వాదులు ఈరోజు ఈ కళ ఈ ఆకాంక్ష కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మేము తొలిసారి మేము ఎగిరేసే మా ముఖ్యమంత్రి గారు ఎగిరేస్తున్న జెండా గోల్కొండ కిలాలో మా హైదరాబాద్కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దానివల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. చాలా బాగా తెలంగాణ స్టేట్లో ఫస్ట్ తెలంగాణ ఈ జెండా ఎగరేసుకోవడం మంచిగా అనిపిస్తుంది. చాలా ఈ విధంగా పిల్లలు లోటస్ ట్యాబులు చేయడం ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా బాగా ఉంది. ఇక్కడ ట్యాంక్ బండ్ పైన చేయడం మాకందరికీ ఆనందదాయకం. చాలా బాగుంది.